సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము మా ఫ్యామిలీతో చిన్న పిక్నిక్ వేసాం. ఇది ఎక్కడంటే మన సంగారెడ్డి మంజీరా డ్యామ్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్. సో ఇక్కడ రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇదంతా చిన్న పార్క్ టైప్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అనేది డ్యామ్ అన్నమాట. ముందుకు వెళ్తే గేట్స్ ఉంటాయి. వీడు అన్న కొడుకు, వీళ్ళంతా మక్క పిల్లలు, వీడు మా అల్లుడు. సో అందరు చాలా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. ఈ పిక్నిక్ అయితే చాలా బాగుంటుంది ఫ్యామిలీతో చిన్న ట్రిప్ వేయడానికి. ఇది వచ్చేసి మన సంగారెడ్డికి చాలా దగ్గరలో అన్నమాట డ్యామ్. ఇప్పుడు చూస్తున్నారు కదా, మేమైతే మా ఫ్యామిలీ మెంబర్ ఆల్మోస్ట్ చిన్న పెద్దలందరం కలిసి ఒక 50 మెంబర్స్ వరకు వెళ్ళాం. చాలా టైం పాస్ అయింది, చాలా గ్రీనరీగా ఉంటుంది. మనకు 1 డే ఈజీగా అక్కడే గడిచిపోతుంది చూస్తూ ఉంటే. మా కోడళ్ళు మా అల్లుళ్ళు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా మినీ బ్లాగ్స్ చేసుకున్నారు, వాళ్ళ ఫోన్స్ తీసుకున్నారు, రికార్డింగ్లో చూస్తున్నారు కదా అందరూ. మీరు చూస్తున్నారు గ్రీనరీ ఎలా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒకసారి మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి, టైం పాస్కి చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో విజిట్ చేసింది ఏంటంటే డ్యామ్ పైకి వెళ్ళేసి వాటర్ వ్యూ అనేది చూసేసాం అందరూ. మా పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్గా ఉండారు. చూడండి, ఆ వాటర్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రెష్ ఎయిర్, మంచిగా ప్రశాంతంగా ఎవ్వరు ఉండరు, ఓన్లీ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ వాళ్ళే ఉంటారు అక్కడ మొత్తము. చూస్తున్నారు ఈ గ్రీనరీ పార్టీ వాటర్ అంతా. చూస్తున్నారు ఇక్కడ రైట్ సైడ్ బ్లూ పైప్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే మన హైదరాబాద్కి వాటర్ ఫిల్టర్, ఇక్కడ నుంచి మన హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ వస్తాయి. ఇవైతే చాలా మంచి వాటర్ ఫ్రెండ్స్. మాకైతే చాలా వరకు అయితే హైదరాబాద్లో మోస్ట్లీ మంజీరా వాటర్ అని చెప్తారు కదా, ఇవే అనమాట. ఇది వచ్చేసి గేట్ అనమాట, మనకు లాస్ట్ వరకు వెళ్ళొచ్చు. బట్ ఈరోజు వర్కింగ్ డే కాబట్టి క్లోజ్ చేస్తారు, ఓన్లీ సండేనే ఓపెన్స్ ఉంటుంది. లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు కూడా ఓపెనే ఉండే అనమాట. సో మా అందరం కొంచెం మా ఫ్యామిలీ అప్సెట్ అయ్యారు, ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళి లాస్ట్ వరకు చూసేద్దాం అనుకున్నాము. బట్ కుదరలేదు. ఆ లాస్ట్ వరకు వెళ్తే ఈ లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 20 గేట్స్ ఉంటాయి, నాట్ 24. చూస్తున్నారు కదా గేట్స్ అనేది. ఈ పిల్లర్ నెంబర్ అనేది పిల్లర్ గ్యాప్కి వచ్చేసి మా పిల్లల గ్యాంగ్ అందరు చూస్తున్నారు కదా, మొత్తం మా హోల్ ఫ్యామిలీ. వీళ్ళు బాగా బొమ్మర్రులు, అసలు చేతుకోవట్లేరు. కొంచెం మళ్ళీ స్టెప్స్ బ్యాక్ వచ్చి కిందికి దిగి కొంచెం ముందుకు వస్తే మనకు రైట్ సైడ్లో డ్యామ్ గేట్స్ వ్యూ మంచి క్లారిటీ కనిపించే రోడ్ ఉంటుంది. కాకపోతే మట్టి రోడ్ ఉంటుంది, చూసుకొని వెళ్ళాలి. అక్కడికి చాలా మంది ఫిషింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా వెళ్ళాలి. ఇది మా పిల్లలకి అందరికీ చిన్న అడ్వెంచర్ చాలా అంటే చాలా వాళ్ళైతే చాలా బాగా keep you in my heart, and my heart is where you are. I still think of you, I want you coming back. Call me when you want, baby, can take it on my heart. Yeah, yeah, give me your love, yeah, yeah. Call me when you want, baby, can take it on my heart. Yeah, yeah, give me your love, yeah, yeah, yeah.
forget the way you look me in the eyes, and I keep you in my heart. And my heart is where you are. I still think of you. I want you coming back. I remember staring photo. చాలా Don't forget the way you look me in the eyes, చాలా బాగుంటుంది. and I keep you in my heart. And my heart is where you are. I still think of you. I want you coming back. Call me when you want, baby, I can't take it on my heart. Yeah, yeah. Give me your love, yeah, yeah. Call me when you want, baby, I can't take it on my heart. Yeah, yeah. Give me your love, yeah, yeah, yeah. మనం మినిమం 1/2 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది లోపలికి, కొంచెం చెట్లలోని కొంచెం చూసి జాగ్రత్తగా నడవాలి, ఎందుకంటే అడవి టైప్ ఉంటుంది కాబట్టి పాములు ఉండొచ్చు, తేళ్ళు ఉండొచ్చు. సో అలా చూసి జాగ్రత్తగా నడవాలి. ముందు మాకు ఒక డైరెక్షన్ చేస్తున్నారు, బ్యాక్ ఒక డైరెక్షన్ చేస్తున్నారు, మిడిల్ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తారు ఇక్కడ దూరంలో గేట్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం ఒక్క 1 మినిట్లో అక్కడికి వచ్చేసాం అనమాట. మన వ్యూ పాయింట్ అయితే వచ్చేసి చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే చిన్నగా డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తారు. రైట్ సైడ్లో అనేది ఒక్కటే పెద్దగా ఓపెన్ చేసేస్తారు. ఎంత చిన్న డ్యామ్ అన్నమాట. హెవీ వాటర్లో వదిలితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ మన వ్యూ పాయింట్ అనేది ఇది. బాగుందో చూడండి. మా ఫ్యామిలీ అందరూ కలిసి కొంచెం నీళ్ళ నుంచి దూరం వరకు వెళ్ళాలి. కొంతమంది రాని వాళ్ళు అక్కడే కూర్చున్నారు భయపడి. వాళ్ళ పిల్లలు మాత్రం నీళ్ళలో ఆడుకుందాం అనుకున్నారు, బట్ కొంచెం కుదరలేదు. చూస్తున్నారు కదా వ్యూ పాయింట్ అనేది ఇది అనమాట. మొత్తం వ్యూ ఇదంతా వాటర్ హైదరాబాద్కి వచ్చేస్తుంది. సో నేనైతే కొంచెం లేదేసి ముందు వరకు వెళ్ళాను అనమాట. చూస్తున్నారు కదా అక్కడ కింద అయితే చేపలు కూడా పడుతున్నారు. సో చిన్నపిల్లలను తీసుకెళ్ళాలి అక్కడి వరకు. చూస్తున్నారు కదా చేపలు కూడా చాలా చేపలు పడ్డాయి. ఇంకా మా పిల్లలు అడుగుతుంది మా అమ్మయ్య తీసుకెళ్తాను ఒక్కొక్కరు వెళ్ళి కొంచెం దూరం తీసుకెళ్ళి చూపించాను అనమాట. కొంచెం వాళ్ళు భయపడుతూ ఉన్నారు అనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళిద్దరు వచ్చేసి మా కోడలు అనమాట, మా అక్క కూతుళ్ళు. అందరు ఎంజాయ్ చేశారు అనమాట ఇక్కడ. చూస్తున్నారు కదా ఒక్కొక్కరు మెల్లిగా బయలుదేరుతూ ఉన్నాం అనమాట. బ్యాక్ టు హోమ్. ఇంకా రిటర్న్ వ్యూ చూపిస్తే సేమ్ రూట్ ఎలా వచ్చాము అలానే చూడండి. మధ్యలో ఫొటోస్ తీసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ అందరం పిల్లలు మేము అందరం చూస్తున్నారు కదా టైం పాస్ చాలా ఫొటోస్ తీసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాం. మా పిల్లలు అడిగా వాళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఒక చిన్న ట్రిప్ అనమాట ఇది.
మేబీ స్టోరేజ్ అయి ఉండొచ్చు, వాటర్ స్టోరేజ్. చూస్తున్నారు అయితే వ్యూ పాయింట్, అదైతే డ్యామ్ గేట్స్ అటు సైడ్. ఇటు లోపలికి వెళ్తే మనకు అది. సో అందరూ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.